చేరువచ్చినటువంటి సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినము క్యాలెండర్లో తెలిసేనండి, మదర్స్ డే, మాతృదినోత్సవం. మదర్స్ డే తల్లులను జ్ఞాపకం చేసుకోవటం, తల్లుల గురించి ఈరోజు స్టేటస్లు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో శాలువాలు కప్పటం, దండలేయటం, సన్మానించటం, ఫోటో దిగటం, కాళ్ళు మొక్కటం, ఇవన్నీ మనం చూస్తాం. త్వరలో కొంచెం అయితే ఇవన్నీ స్టార్ట్ అవుతాయి స్టేటస్లలో. అంటే ఈరోజు మాత్రమే తల్లిని మనం జ్ఞాపకం చేసుకోవాలా? తల్లిని ఎప్పుడెప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడు తల్లిదండ్రుల విషయంలో ఏం చెప్పాడు? తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, ఎలా సంరక్షించాలి అని దేవుడు చెప్పాడు. ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. ఇక ఈరోజు తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ మిగతా రోజుల్లో ఉండదు చాలామందికి. ఇక ఇప్పుడున్నటువంటి కుమారులకు తల్లిదండ్రులు బరువుగా మారిపోయారు. బాధ్యతగా కుమారులుగా తమ తల్లిదండ్రులను సన్మానించి వారి అవసరతలను తీర్చవలసినటువంటి కుమారులు వారిని అనాథ ఆశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో ఉంచి రావటం, వారు అక్కడ ఎంత బాధపడుతున్నారో ఆ బాధలు కూడా మన సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. అంటే ఎందుకు ఇలా మారిపోయింది? తల్లిదండ్రులను ఎందుకు కుమారులు పట్టించుకోలేకపోతున్నారు? దేవుడు తల్లిదండ్రుల విషయంలో ఏం చెప్పాడో ఒక మాట మనం ముందు ఆలోచన చేసి ముందుకు వెళ్దాం. కీర్తన ఫ్యాన్ ఆఫ్ చేద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో మోషే గారికి దేవుడు ఆజ్ఞలను ఇస్తూ, ఆ ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా దేవుడు దేన్ని పొందుపరిచాడో ఒకసారి మనం చూడగలిగితే, నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఆలోచన చేయగలిగితే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అన్నాడు. ఇక్కడ తల్లిదండ్రుల విషయాన్ని దేవుడు ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా చేర్చాడు. ఏమంటున్నాడంటే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశములో నువ్వు దీర్ఘాయుష్వంతుడిగా ఉండాలంటే, దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా నువ్వు భూమి మీద బ్రతకాలంటే నువ్వు చేయవలసింది ఒకటి ఉంది అన్నాడు. ఏంటి అనంటే, నీ తండ్రిని నీ తల్లిని నువ్వు సన్మానించుము. తల్లిదండ్రులను సన్మానిస్తే దీర్ఘాయుష్వంతులు అవుతారా? తల్లిదండ్రులను బాగా చూసుకుంటే భూమి మీద క్షేమంగా ఉంటాడా కుమారుడు అంటే, అవునండి, దేవుడు చెప్పాడు కదా, నువ్వు దీర్ఘాయుష్వంతుడిగా ఉండాలంటే ఇదిగో నీ తల్లిదండ్రుల మాట వినాలి, నీ తల్లిదండ్రులను సన్మానించాలి అన్నాడు. ఈరోజు ఈ మాట ఎప్పుడో దేవుడు చెప్పాడు, కానీ ఇప్పటి వరకు కూడా ఈ మాట నెరవేరుతుందా అంటే చాలా వరకు, దాదాపుగా ఒక 50% మంది తల్లిదండ్రులను బాగా చూసుకోలేని వారే ఉన్నారు. ఎందుకు చూసుకోలేకపోతున్నారు? ఎందుకు ఇలా తయారైపోయింది సమాజం అని మనం ఆలోచన చేయగలిగితే, అసలు చిన్ననాటి నుంచి తల్లి ఎంత కష్టపడి ఎంత ఇబ్బందుల్లో అయినా పిల్లల్ని వారికి ఆకలి వేయకుండా, తల్లిదండ్రులు పస్తులుండైనా కూడా పిల్లలకు భోజనం పెట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి ఎందుకు వారు పెరిగిన తర్వాత ఆ యొక్క తల్లిదండ్రుల శ్రమను గుర్తుపెట్టుకోలేకపోతున్నారు? తల్లిని సన్మానించలేకపోతున్నాడు, చక్కగా బాగోగులు చూసుకోలేకపోతున్నాడు. ఎందుకు ఇలా మారిపోతుంది? పెళ్ళి వరకు బాగానే ఉంటారండి, పెళ్ళి తర్వాతే మార్పు జరిగిపోతూ ఉంటుంది. ఇక భార్య వచ్చిన తర్వాత చాలామంది తల్లిదండ్రులను వదులుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఎందుకు వదులుకోవాలి? భార్య వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఎందుకు వద్దనుకుంటున్నాడు? ఒకసారి ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజు సమాజంలో జరుగుతున్నది ఇది. అంటే భార్య వచ్చిన తర్వాత ఇక తల్లిదండ్రులతో పని లేదనుకుంటున్నాడా? లేకపోతే ఈ మధ్య ఏదో జరుగుతుందా? కుటుంబాల్లో సమాధానం లేకపోవటం, కుటుంబాల్లో సమస్యలు రావటం,
ఇక అన్ని సమస్యలకు ఒకటే కారణంగా చూపెట్టుకోవటం తల్లిదండ్రులు. వీరు నా నుండి దూరం అయితే నా కుటుంబంలో ఏ సమస్య ఉండదని ఫిక్స్ అయిపోవటం కుమారులు. అందుకే వారిని అయితే వృద్ధాశ్రమంలో విడిచిపెట్టి రావటం, లేదంటే అనాథాశ్రమాల్లో పెట్టడం, లేదంటే వారిని ఎక్కడో వదిలిపెట్టేసి వెళ్ళిపోవటం. బస్టాండ్లో వదిలిపెట్టిన వారు ఉన్నారు, రోడ్ల మీద వదిలిపెట్టిన వారు ఉన్నారు, నేను ఇప్పుడే వస్తానని అక్కడ దింపేసి వెళ్ళిపోయిన కుమారులు కూడా ఎంతోమంది ఉన్నారు. అంటే ఏంటి సమస్య? తల్లిదండ్రులేనా పిల్లలకు? ఎందుకు మారిపోయింది సమాజం ఇలా? అంటే ప్రేమలు కోల్పోతున్నారండి. మనుషులు ప్రేమలు కోల్పోతున్నారు. తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళను ప్రేమించాల్సిన సమయంలో ప్రేమించలేకపోతున్నారు. ఇలా మారిపోవడానికి కారణాలు ఏంటి అని అంటే ఇందులో స్వార్థం. నేను బాగుంటే సరిపోతుంది, నా భార్య బాగుంటే సరిపోతుంది, నా భార్య పిల్లలు బాగుంటే సరిపోతుంది. అంటే కన్న తల్లిదండ్రులను కూడా పట్టించుకోరా? తన బాగోగుల కోసం కన్న తల్లిదండ్రులు కూడా పట్టించుకొని మనుషులు ఉన్నారా అంటే అవుననే చెప్పాలండి. అంటే తల్లిదండ్రులనే పట్టించుకొని వాడు సహోదరులను ఏం పట్టించుకుంటాడు, అక్క చెల్లెలను ఏం పట్టించుకుంటాడు, ఈ సమాజాన్ని ఎలా ప్రేమిస్తాడు? కన్న తల్లిదండ్రులను ప్రేమించని వాడు ఈ సమాజాన్ని కూడా ప్రేమించడండి. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీవు దీర్ఘాయుష్వంతుడు కావాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలి, వారిని బాగుగా చూసుకోవాలి. అంటే బాగుగా చూసుకొని సన్మానించగలిగితే దీర్ఘాయుష్వంతుడు అవుతారా? ఆలోచించండి ఒకసారి. తల్లిదండ్రులు ఏం చెప్తారండి మనకు? పిల్లలుగా తల్లిదండ్రులు ఏం చెప్తారు? పిల్లలు బాగుండాలనుకుంటారు, పిల్లలు క్షేమంగా ఉండాలనుకుంటారు, పిల్లలు గొప్ప స్థితిలో ఉండాలని తల్లిదండ్రులు ప్రయాసపడుతూ ఉంటారు. ఏదన్నా హానికరమైనది ఏదైనా ఉంటే అది మానుకోరా అని చెప్తారు. యుక్త వయసుకు వచ్చిన తర్వాత సిగరెట్కి అలవాటు పడ్డాడు అనుకోండి, తల్లిదండ్రులు ఏమంటారండి? అప్పుడప్పుడు అంటారు, మా నాన్న చూస్తే కొడతారా అంటారు. ఎందుకు కొడతాడు? అది నువ్వు ఆరోగ్యానికి మంచిది కాదు, అది నువ్వు చేయకూడదు, నువ్వు మద్యం సేవించకూడదు అని ఇవన్నీ ఎందుకు చెప్తారు? నీ ఆరోగ్యం బాగుండాలని, నువ్వు బాగుండాలని. ఈ మాటలన్నీ కూడా మనం వింటే బాగుపడతాం, వింటే క్షేమంగా ఉంటాం, వినకపోతే అర్ధాయుష్వంతుడు అయిపోతావు, నువ్వు దీర్ఘాయుష్వంతుడుగా భూమి మీద ఉండవు. ఇంకా కొన్ని మాటలు కూడా మనం చూడగలిగితే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూడగలిగితే, తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. ఇక్కడ ఏమన్నాడంటే తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును అన్నాడు. తల్లిని తండ్రిని దూషిస్తే కారు చీకటిలో దీపము ఆరిపోవును అన్నాడు. దీపం అంటే యెహోవా పెట్టిన దీపం ఏదంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అంటే తల్లిదండ్రులను దూషిస్తే ఈ దీపం ఏమైపోతుందట? ఆరిపోతుంది. అంటే అర్ధాయుష్వంతుడుగా భూమి మీద నుంచి వెళ్ళిపోతావు. ఇంకా కొన్ని మాటలు కూడా మనం చూడగలిగితే 15వ అధ్యాయము 20వ వచనం, సామెతల గ్రంథం 15వ అధ్యాయము, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును అన్నాడు. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. అంటే తల్లిని తండ్రిని సంతోష పెట్టాలంటే ఆనందించేటట్టుగా వాళ్ళు మెదులుకోవాలంటే వారికి మనం నేర్పించవలసిందేంటి? జ్ఞానము నేర్పించాలట, బుద్ధి నేర్పించాలట. ఈరోజు జ్ఞానం పేరిట ఏం నేర్పిస్తున్నారండి? ఉదయాన్నే లేపి స్కూల్లోకి పంపించి గొప్ప గొప్ప చదువులు చదివించేసి ఆ గొప్ప గొప్పగా చదువులు చదివించిన వాడు తల్లిదండ్రుని సన్మానిస్తున్నాడు. అంటే ఎక్కువ శాతం మంది చదువుకున్న వారే అనాథాశ్రమాల్లో తల్లిదండ్రులను వేసేవాళ్ళు, ఎక్కువ పెద్ద పెద్ద గొప్పగా జాబులు చేసేవాళ్ళే, ఎక్కువ డబ్బు సంపాదించే వాళ్ళే వృద్ధాశ్రమాల్లో వేసేవారు. మరి జ్ఞానం అంటూ నువ్వేం నేర్పించావు? నువ్వు నేర్పించిన జ్ఞానంలో తల్లిదండ్రులను సన్మానించమని లేదు, నువ్వు నేర్పించిన జ్ఞానంలో తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని లేదు,
ఒకవేళ ఉన్న దాన్ని పట్టించుకోవటం లేదు. మరి నేర్పించవలసిన జ్ఞానం ఏంటి? దేవుని జ్ఞానం నేర్పించాలి. దేవుని జ్ఞానం నేర్పిస్తే ఇదిగో తల్లిదండ్రులను సన్మానించటం ఏంటో నేర్చుకుంటాడు. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉందండి. రీసెంట్గా వాళ్ళ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఒకడే కుమారుడు, ఆడపిల్లలు ఉన్నారు. చాలా గారాబంగా పెంచారంట. మాకు చాలా దూరపు చుట్టరికం. మొన్న రీసెంట్గా వెళ్ళొచ్చాం. వాళ్ళ తల్లి చనిపోతే పెద్దగా రావటం పోవటం ఏం లేదు, కానీ మా అమ్మ సైడు వాళ్ళ చుట్టాలన్నమాట. అంటే తల్లి ఆత్మహత్య చేసుకుంది, ఉరివేసుకొని చనిపోయింది. ఎందుకు చనిపోయిందంటే కుమారుడు మాట్లాడటం లేదు, కొడుకు బాగోగులు చూసుకోవటం లేదు. చాలా ఆస్తిపరులు, మంచిగా ఇల్లు కట్టుకున్నారు, బాగున్నారు. ఒకటే కుమారుడు. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే తన తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడట చాలా కాలం క్రితం. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే కొడుకు ఏ రోజు కూడా నాన్న అని పిలవలేదటండి. నిజంగా ఎంత బాధాకరమైన విషయం అండి. నాకు నిజంగా చాలా బాధేసింది. ఇప్పుడు తల్లి చనిపోయింది, కుమారుడు మాట్లాడనందుకు, బాగా చూసుకున్నందుకే. ఒకప్పుడు తండ్రి చనిపోయింది కూడా ఎందుకటంటే ఏ రోజు కూడా నాన్న అని పిలవలేదు, ఎలా ఉంటారండి అని అన్నాడు. వేరే వాళ్ళు చెప్తున్నారండి. చాలా బాధేసింది. ఒకగానొక కుమారుడు, చాలా చదివించారు, గారాబంగా చూసుకున్నారు, వారు కష్టపడ్డారు, కానీ ఇతనికి కష్టం చెప్పలేదు, కష్టపడనీయలేదు, సుఖంగా పెంచారు. కానీ ఎందుకు నాన్న అని పిలవలేకపోయాడు? ఎందుకు తల్లిని గౌరవించలేకపోయాడు? ఎందుకు తల్లిని బాగోగులు చూసుకోలేకపోయాడు? వాళ్ళు చనిపోవడానికి కూడా కారణం ఎందుకు అయ్యాడు? నిజంగా ఎంత గుండెకోత అండి తల్లిదండ్రులకు. చనిపోవాలన్న ఆలోచన వచ్చింది కుమారుడు విషయంలో అని అంటే కన్నందుకు వాళ్ళ కడుపు కోత, కన్నందుకు బాధన మిగిలిచ్చింది. నువ్వు వాళ్ళని సంతోషపెట్టాలి, కన్న తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. ఒకప్పుడు నిన్నే కాదనుకుంటే, నిన్నే వద్దనుకుంటే ఎవరేం చేసేవారండి? చిన్ననాడు నీకు కష్టం తలగకుండా, ఇబ్బంది తలగకుండా ఒకవేళ ఈ కుమారుడు వద్దు అనుకున్నారనుకో తల్లిదండ్రులు, ఎవరైనా అడ్డు చెప్పేవారా? ఆడపిల్లలు పుడితే ముందు ఏం చేశారటండి? వడ్ల గింజ నోట్లో వేసి చంపేసేవారట, లేదంటే జిల్లేడి పాలు పోసేసేవారట. అప్పుడు నేరంగా భావించలేదు. అదే అప్పుడే ఈ కుమారుడు నాకు వద్దు అని ఒకవేళ అనుకుంటే పరిస్థితి ఏంటి? నువ్వు బ్రతికేవాడివా? మరి నిన్ను అంత గారాబంగా పెంచి, అంత కష్టపడి, వాళ్ళు ఇబ్బందులు పడి, వాళ్ళు పస్తులుండి, నీకు భోజనం పెట్టి, ఇవన్నీ చేసినందుకు నువ్వు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి వారికి? చావా? నిజంగా నాకు 2-3 రోజులు మనసున పట్టలేదు. ఏంటి అసలు సమాజం ఎలా మారిపోతుంది? కుమారుడు అంటే చిన్నగా ఏం లేడండి. దాదాపుగా 50 సంవత్సరాలు ఉంటాయి ఇప్పుడు కుమారుడికి. చిన్నోడేం కాదు. ఆ కుమారుడికి పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎదిగిపోయారు. 50 సంవత్సరాలు ఉన్న కుమారుడు తల్లితో, వృద్ధాప్యంలో ఉన్న తల్లితో మాట్లాడలేకపోయాడట, బాగోగులు చూసుకోలేదట. నాకు తల్లి గారి గురించే తెలుసు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తండ్రిని గురించి కూడా ఇదే విషయం వింటే నిజంగా నాకు చాలా బాధ అనిపించేసిందండి. ఎందుకండి సమాజం ఇలా మారిపోతుంది? ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. దేవుడు ఏదైతే చెప్పాడో దానికి వ్యతిరేకంగా, దేవుడు చెప్పిన దానికి విరుద్ధంగా ఈరోజు సమాజం ఉంది. ఇలాగ మారడానికి కారణం ఏంటి? ఈ లోకంలో ఎలాంటి జ్ఞానం ఉంది? దేవుని జ్ఞానం ఉందా అండి? దేవుని జ్ఞానం ఉంటే ఇలాగెందుకు మారిపోతుంది? అర్థం చేసుకోవాలి కదా తల్లిదండ్రులను. ఒకవేళ భార్య ఏదైనా అన్నా కూడా వీళ్ళు నా తల్లిదండ్రులు, వాళ్ళు లేకుండా నేను ఎలా వచ్చాను అని చెప్పుకోవాలి కదా భార్యకు. అలా కాకుండా భార్య మాట్లాడకపోయినా పర్వాలేదు, నా కోడలు నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు అనుకుంటుంది తల్లి. కానీ కొడుకు మాట్లాడాలి కదండి, కొడుకు చూసుకోవాలి కదండి. కానీ కొడుకే చూసుకోకపోతే తల్లిదండ్రి బాధ ఎలా ఉంటుందో చూడండి. వాళ్ళకు భూమి మీదనే ఉండబుద్ధి కాలేదండి, వెళ్ళిపోయారు వాళ్ళు. నా కొడుకే నన్ను కాదనుకున్నప్పుడు, నా కొడుకే నాతో మాట్లాడనప్పుడు, నా కొడుకు కొరకే నేను కష్టపడి ఇంత చేసినా వ్యర్థం అనుకుని ఆ కొడుకు కళ్ళ ముందు ఉండకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలాంటి పరిస్థితి తల్లిదండ్రులకు. దేవుని జ్ఞానం నేర్పించాలి. ఇంకా మనం ముందుకు చూడగలిగితే ఇదే పరిస్థితి యేసుక్రీస్తుల వారు ఉన్న కాలంలో కూడానండి. యేసుక్రీస్తుల వారి దగ్గర ఇదే సందర్భం వచ్చేసిందండి. దేవుడు చెప్పాడు కదండి, నువ్వు దీర్ఘాయుష్వంతుడు కావాలంటే నీ తల్లిదండ్రుని సన్మానించాలని, తల్లిని తండ్రిని సంతోషపెట్టాలని, తండ్రి ఉపదేశం వినాలని, ఇవన్నీ చెప్పాడు కదా. కానీ శాస్త్రులు, పరిసయ్యులు ఏం చేశారంటే తల్లిదండ్రులను గణపరచనక్కరలేదు అని అన్నారట. వాళ్ళొక శాస్త్రాన్ని రాసుకున్నారట.
అదేంటి అని మనం చూడగలిగితే మత్తయి సువార్తలో చూద్దామా. ఎప్పటి నుంచి ఈ ఆచారాలు, ఈ సందర్భాలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఎప్పటి నుంచి ఉన్నారంటే యేసుక్రీస్తుల వారి కాలంలోనే ఉన్నారు. యేసుక్రీస్తుల వారు దీన్ని వ్యతిరేకిస్తున్నాడు. దేవుడు చెప్పిందేంటి, మీరు చేసేదేంటి, దేవుని ఆజ్ఞలను ఎందుకు మీరు మీరుతున్నారు, ఎందుకు పాటించలేకపోతున్నారు అని అంటూ మత్తయి సువార్త 15వ అధ్యాయము 1 నుంచి మనం చూడగలిగితే, ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కొనక భోజనం చేయుచున్నారే, వారు ఎందు నిమిత్తం పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకు ఆయన, మీరును మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? దేవుడు ఆజ్ఞ ఇచ్చాడట. ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? కిందికి చెప్తున్నాడు 4వ వచనంలో, తల్లిదండ్రులను గణపరచవలననియు తండ్రినైనను తల్లినైనను దూషించేవాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చెను. ఎలాంటి మాట ఇచ్చాడండి దేవుడు? తల్లినైనను తండ్రినైనను దూషించేవాడు, తల్లిని తండ్రిని ఒకవేళ తిడితే ఏం చేయాలట వాడు? మరణ శిక్షకు పాత్రుడు. తిట్టడమే, మాట కూడా అనొద్దా? మాట కూడా అనకూడని సమయాల్లో ఈరోజు కొడుతున్నారండి తల్లిదండ్రులను. కొట్టడం, తన్నటం, కింద పడేయటం ఏంటండి? ఎందుకు జరుగుతున్నాయి ఇలా? దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఏమని ఇచ్చాడట? దూషించిన వాడు మరణానికి పాత్రుడు, మరణశిక్ష పొందవలనని దేవుడు సెలవిచ్చిన. 5వ వచనం, మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వలన నీకు ఏది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కరలేదని చెప్పుచున్నారు. దేవుని వాక్యానికి విరుద్ధంగా వచ్చేసారు వీళ్ళు. నా వలన నీకు లాభం ఏదైనా ఉందా? అయితే అది నీకు ఇవ్వను. ఎవరికి ఇస్తాను? దేవార్పితం అంటే ఏంటండి? దేవునికి అర్పించేస్తాను నేను. తల్లిదండ్రులకు చేయవలసినది నేను తల్లిదండ్రులకు చేయకుండా నేను దేవునికి ఇచ్చేస్తాను అంటున్నాడు. అంటే ఎదుటున్న కళ్ళ ముందు ఉన్నటువంటి తల్లిదండ్రులకు చేయనివాడు, తనను కని పెంచిన తల్లిదండ్రులకు చేయనివాడు దేవునికి చేస్తాను అంటే నమ్మదగిన విషయమేనేది? అలాంటి ఒక ఆచారాన్ని పెట్టుకున్నారట శాస్త్రులు, పరిసయ్యులు. వీళ్ళు ఏం చేశారట? దేవుని ఆజ్ఞను నిరాకరించేసి దేవునికి ఇస్తాను, నేను తల్లిదండ్రులకు ఇవ్వను, తల్లిదండ్రులకు ఇవ్వాల్సింది కూడా దేవునికే ఇస్తానని చెప్పాడట. ఇది దేవుడు ఏమంటున్నాడు? ఒరే నేను కాదురా, ముందు నీ తల్లిదండ్రులను బాగా చూసుకో. నీ తల్లిదండ్రులను చూసుకుంటే నువ్వు దీర్ఘాయుష్వంతుడిగా భూమి మీద ఉంటావు అని దేవుడు చెప్తే, నేను తల్లిదండ్రులకు చేయను, నేను తల్లిదండ్రులకు చేయాల్సింది దేవునికే చేస్తాను అని వాళ్ళు ఒక ఆజ్ఞ రాసుకున్నారండి. ఈరోజు కూడా రండి, వృద్ధ ఆశ్రమాలు లేకపోతే వృద్ధులను కొడుతున్న వారిని, తిడుతున్న వారిని కఠినంగా శిక్షిస్తే ఇలాంటివి జరుగుతాయండి? ఆలోచించండి. వృద్ధాశ్రమాల్లో వేస్తే మీకు గవర్నమెంట్ జాబ్ ఉండదు అని ఒకవేళ చట్టం తీసుకొచ్చారనుకోండి, మీరు తల్లిదండ్రులను బాగా చూసుకోనకపోతే, తల్లిదండ్రులను మీరు సన్మానించకపోతే మీ గవర్నమెంట్ జాబ్ ఊడిపోతుంది అని ఒకవేళ చట్టం తీసుకొస్తే ఎలా ఉంటుందండి? అలా ఒకవేళ చేస్తే బాగుంటుంది కదండి. తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు. కానీ ఈరోజు అలాంటి చట్టాలు లేవు. ఫ్యాన్ అయినా అలాంటి చట్టాలు లేవు గనక అందరూ కూడా ఎలా ఉన్నారంటే భయము విడిచి వారికి నచ్చినట్టుగా, వారికి అనుకున్నట్టుగా, వారికి అనుకూలంగా మారిపోయారు. తల్లిదండ్రులు పట్టించుకోవటం లేదు. ఇంకొక మాట కూడా చూద్దామా. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము
8వ వచనాన్ని మనం చూడగలిగితే ఇక్కడ అపోస్తుడైన పౌలు తిమోతి గారికి చెప్తున్నారు. ఏమని చెప్తున్నాడంటే, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును అన్నాడు. ఇక్కడ క్రైస్తవుడిగా ఉన్నవాడు ఏం చేయాలట? తన స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును అన్నాడు. ఒకవేళ మన పిల్లల్ని కానీ, మన తల్లిదండ్రులను కానీ, మన కుటుంబ సంబంధికులను కానీ మనం బాగుగా చూసుకొనకపోతే అవిశ్వాసి కంటే చెడ్డవారమాట. ఇది కంటిన్యూ చాలా ఉందండి. మరి నెక్స్ట్ మరొకసారి మాట్లాడుకుందాం.